బోధనలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? సంధానకర్త, మార్గదర్శకుడు, పరిశోధకుడు, పైవన్నీ. బోధనలో ఉపాధ్యాయుడు సంధానకర్తగా, మార్గదర్శకుడిగా, పరిశోధకుడిగా ఉండాలి. గేగ్నే ఎన్ని రకాల అభ్యసనాన్ని విడమర్చి చెప్పాడు? 8, 7, 6, 5. గేగ్నే 8 రకాల అభ్యసనాన్ని విడమర్చి చెప్పాడు. ఎల్ అనే విద్యార్థికి మూఢనమ్మకాలపై విశ్వాసం లేదు. ఈ ప్రవర్తన దీనికి సంబంధించింది. ఆసక్తి, సామర్థ్యాలు, శాస్త్రీయ వైఖరి, ప్రశంసనీయత. ఎల్ అనే విద్యార్థికి మూఢనమ్మకాలపై విశ్వాసం లేదు. ఈ ప్రవర్తన శాస్త్రీయ వైఖరికి సంబంధించింది. ఒక కృత్యం యొక్క ముఖ్య లక్షణం ఆలోచనలను రేకెత్తించేదిగా ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలి, విద్యార్థులందరూ పాల్గొనేలా ఉండాలి. పైవన్నీయు అనగా ఒక కృత్యం అనేది ఆలోచనలను రేకెత్తించేదిగా ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలి, విద్యార్థులందరూ పాల్గొనేలా ఉండాలి. నెక్స్ట్, వార్షిక పథకం తయారు చేయడంలో గల ప్రధాన సోపానాలలో ఒకటి. ఒక యూనిట్లో బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానము. అలాగే 2, సాధించవలసిన లక్ష్యాల జాబితాను తయారు చేయవలే, వియోజనాలను నిర్దేశించడము, బోధనా పద్ధతిని సృష్టించడము. వార్షిక పథకం తయారు చేయడంలో గల ప్రధాన సోపానాల్లో ఒకటి సాధించవలసిన లక్ష్యాల జాబితాను తయారు చేయవలెను. నెక్స్ట్, విద్యార్థుల అభ్యసనలో సామర్థ్యాలను, బలహీనతలను కనుగొనడానికి ఉపయోగించే ఉపాధ్యాయుని నికష, లోప నిర్ధారణ నికష. శాస్త్రీయ సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు కనుగొనబడడానికి దోహదపడిన పద్ధతి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, సర్పిల పద్ధతి, ఏకకేంద్రీయ పద్ధతి. శాస్త్రీయ సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలను కనుగొనడానికి దోహదపడిన పద్ధతి ఆగమన పద్ధతి. ఈ ఆగమన పద్ధతికే సూత్రీకరణ పద్ధతి అనే పేరు కూడా కలదు. మెర్క్యూరీ క్లోరైడ్, మిథైల్ ఆల్కహాల్ గల ద్రవాన్ని దీని తయారీలో ఉపయోగిస్తారు. హెర్బేరియం, టెర్రేరియం, యాక్వేరియం, వైవేరియం. మెర్క్యూరీ క్లోరైడ్, మిథైల్ ఆల్కహాల్ గల ద్రావణాన్ని హెర్బేరియం తయారీలో ఉపయోగిస్తారు.